అమ్మవారికి ఇష్టమైన గుడిలో ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకుందామా. గుడిలో పెట్టే ఇంత కమ్మగా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకుంటే. ముందుగా అయితే దానికి కావాల్సింది చింతపండు గుజ్జు కదండి. దానికోసమని చింతపండు నానబెట్టి ఇలా గుజ్జునైతే తీసుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. ఇంకా ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి ఇలా వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకొక వైపు ఇంకా ఇందులోనే చింతపండు గుజ్జులో ఉప్పు, పసుపు వేసి కలుపుకోండి. దాన్ని అలా దగ్గరికి మరిగించుకోండి. ఇంకా పల్లీలు దాంట్లోనే జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు ఇలా వీటన్నింటిని వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇంకా లాస్ట్కి ఇంగువ కూడా వేసుకొని కలుపుకోండి. అంతే అండి. ముందుగానే అన్నము వండి ఉంచుంటాం కదా, ఆ ముందు వండిన అన్నంలోనే ఈ పోపును వేసి కలిపేయడమే అనమాట. చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది.